శ్రీశక్తి పథకంలో మహిళల సాధికారత పెరిగిందని కాకినాడలో వనమాడి కొండబాబు జ్యోతుల నవీన్ తెలిపారు. ఇక రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి ఆర్థిక తోడ్పాటు అందించి మహిళలకు ఆర్థికంగా భరోసా ఇవ్వడం జరుగుతుందని ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసి సూపర్ 6 పథకాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టారన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే సూపర్ 6 పథకాలు అమలు చేశారని ఎమ్మెల్యే తెలిపారు. 4,000 ఇస్తారంటే ఇవ్వర్లే అన్నారు. ఇంటింటికి పాంప్లెట్ పట్టుకెళ్తుంటే ఎక్కడిస్తారేటని అవతల వాళ్ళు చెప్తుంటే కొంతమంది నమ్మేస్తారు మాటలు. ఇవ్వరు, ఎలా ఇవ్వగలరు 4,000 రూపాయలు అని చెప్పి 4,000 ఇచ్చారలే తల్లి. సంతోషంగా అందరూ తీసుకున్నారు. ఈ రోజున అదే 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తారంటే అది ఎటకడవారారు. మేము వెళ్తా ఉంటే పాంప్లెట్ ఇచ్చుకుంటూ వెళ్తా ఉంటే ఇంటికి వాళ్ళ పక్క నుంచి ఏమో తప్పుడు ప్రచారం చేసేవారు. ఇచ్చావా లేదా? తల్లికి వందనాలు ఒక్కడికి ఇచ్చేవారు. మన ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పాం. దాంట్లో రాసాం పాంప్లెట్ ఇంటింటికి ఇస్తే అందరికి ఇచ్చేతరైతే ఎక్కడ ఇవ్వగలరు, ఇవ్వలేరు అని చెప్పారు. ఎంతమంది ఉంటే పిల్లలు అంతమందికి ఇచ్చామా లేదని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా 4 ఉంటే 4 ఇచ్చాం, 3 ఉంటే 3 ఇచ్చాం, 1 ఉంటే 1 ఇచ్చాం. ఒక కుటుంబంలో పెద్ద కుటుంబాలు ఉంటాయి 11 మందికి కూడా ఇచ్చారని చెప్తున్నారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాయి. ఈ రోజున 11 మంది ఉంటే 11 మంది తీసుకున్నారు ఈ రోజున. అదేవిధంగా ఈ రోజున ఫ్రీ బస్ ఇస్తారంటే ఎటకారవాడు వారు మమ్మల్ని ఏంటి ఫ్రీ బస్ ఎలా ఇచ్చేస్తారండి అన్నారు. ఈరోజు ఫ్రీ బస్ ఇవ్వడమే కాదు, బస్సులో సీట్లు కూడా దొరకట్లేదు, ఖాళీ ఉండలేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ప్రయాణం చేస్తున్నారు. ఈ రోజున ఈరోజు పెన్షన్ ఇచ్చిన దాంట్లో అందరూ తీసుకున్నారు కదా తల్లి. ఇందులో ఆ పార్టీ ఈ పార్టీ ఏమైనా చూస్తున్నారు తల్లి? లేదు తల్లి. 3,000 పెన్షన్ 4,000 ఇస్తారంటే ఇవ్వర్లే అన్నారు. ఇంటింటికి పాంప్లెట్ పట్టుకెళ్తుంటే ఎక్కడిస్తారేటని అవతల వాళ్ళు చెప్తుంటే కొంతమంది నమ్మేస్తారు మాటలు. ఇవ్వరు, ఎలా ఇవ్వగలరు 4,000